నమస్తే వెల్కమ్ టు 5 PM డిబేట్. సో మొత్తానికి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 5వ విడత పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 3 గంటల వరకు 47.53% పోలింగ్ నమోదైంది. బీహార్లో 45.33 ఇప్పటివరకు నమోదైతే జమ్మూ కాశ్మీర్లో 44.09, జార్ఖండ్లో 53.09, లడాఖ్లో 61.26%గా నమోదైంది. ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే 38.77గా ఉంది. ఒడిశాలో 48.95, వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే 62.72గా ఉంది. ఉత్తరప్రదేశ్లో 47.55 పోలింగ్ శాతం నమోదైంది. మొత్తంగా 6 రాష్ట్రాల్లో 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. మొత్తం 543 లోక్సభ నియోజకవర్గాల్లో 5 దశతో కలిపితే 428 సీట్లకు పోలింగ్ పూర్తవుతుంది. ఇట్లాంటి నేపథ్యంలో ఈ సందర్భంగా కొంతమంది రాజకీయ ఇతర రంగాలకు చెందినటువంటి ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఈ 7 దశల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలకు చాలా ప్రత్యేకత సంతరించుకుందని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. దీంట్లో భాగంగా ఇప్పటికే సౌత్ మొత్తం ఫినిష్ చేసుకున్న తర్వాత ఇక నార్త్ బెల్ట్లో జరగబోతున్న ఈ ఎన్నికలన్నీ కూడా సో డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎవరిని గెలిపించబోతున్నారు, ప్రజా తీర్పు ఎట్లా ఉండబోతోంది, ఓవైపు ఎన్డీఏ, ఇంకోవైపు ఇండియా కూటమి. సో ఎటువైపు ఎవరికి వారు ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించిన ప్రతిసారి కూడా రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది అన్నటువంటి కొన్ని మాటల్ని కూడా చెప్తున్నారు. సరే, ఏదేమైనా కానీ ఈరోజు జరుగుతున్నటువంటి ఈ 49 స్థానాల్లో మరి ముఖ్యంగా మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, అట్లాగే ఉత్తరప్రదేశ్ చాలా కీలకంగా ఉన్నాయి, ఇంక్లూడింగ్ జార్ఖండ్తో పాటు. సో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయని చూడాలి. రైట్, కమింగ్ టు ఒకసారి శేషు గారు, అట్లాగే మనతో పాటు ఉప లక్ష్మణ్ గారు జాయిన్ అవుతున్నారు, రాజకీయ విశ్లేషకులు. బిఫోర్ దట్ ఒకసారి శేషు సార్. శేషు సార్, ఉత్తరప్రదేశ్ విషయం చూసుకుంటే గనక యూపీ ఈరోజు అటు రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ బరిలో ఉన్నారు. మరి ముఖ్యంగా దేశం మొత్తాన్ని కూడా ఉత్తరప్రదేశ్ ఆకర్షించిన విషయం తెలిసిందే. ఎందుకంటే ఇండియా కూటమిలో ఉంది. సరే, కాంగ్రెస్ పార్టీ నేరుగా పోటీ చేసి చాలా సంవత్సరాలు అయినా కానీ ప్రస్తుతానికి అక్కడ అఖిలేష్ యాదవ్ ఫేస్గా నడుస్తుంది. దేశవ్యాప్తంగా కూడా ఇది ప్రభావం చూపించింది. ఈవెన్ ప్రధానమంత్రి మోడీ అక్కడ ప్రచారంలో దిగినా కానీ సో వీళ్ళని టార్గెట్ చేస్తూ మాట్లాడిన సందర్భం మనం చూసాం. అయితే ఇక్కడ కీలకంగా ఉంది ఏంటంటే కొన్ని వర్గాలు రామ మందిరం బేస్ చేసుకొని రాజకీయం జరిగింది, దాన్ని చూసి ఓట్లేస్తారు అన్నది ఒక వాదన. అయితే గనక ఇంతకాలం పెండింగ్ లో ఉన్నటువంటి రామ మందిరాన్ని ఈసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత దరిదాపు 500 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాముడిని మేము తీసుకొచ్చామంటే వాళ్ళ పార్టీ రాజకీయాలు మొత్తం కూడా రాముడి చుట్టూ, రామ మందిరం చుట్టూ తిరిగిందని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. సో అదొక ఆయుధంగా జరిగింది. బట్ కమింగ్ టు ఇక్కడ అఖిలేష్ యాదవ్ కూడా ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక కీలకమైనటువంటి మాట అన్నారు. మాకు కలలోకి కృష్ణుడు వచ్చాడు, ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పేసి కృష్ణుడి మాటగా ఆయన చెప్తున్నారు. సో రాముడి చుట్టూ, కృష్ణుడి చుట్టూ ఉత్తరప్రదేశ్ రాజకీయాలు తిరుగుతున్నాయి అనుకోవాలా? సో రేపు మళ్ళీ ఆ కృష్ణుడి చుట్టూ భారతీయ జనతా పార్టీ ఇంకొక రాగం ఎత్తుకోక ముందే ఈరోజు అఖిలేష్ యాదవ్ ఇంకొక మాట అన్నారు అనుకోవాలా? సో ఇంతకాలం రాముడి చుట్టూ తిరిగితే నెక్స్ట్ కృష్ణుడి చుట్టూ పోయే ఛాన్స్ ఏమైనా ఉందనుకోవాలా? అందరికీ నమస్కారం. అయితే భారతీయ జనతా పార్టీ నినాదం ఏంటంటే ఫిర్ ఏక్ బార్ మోడీ 400 పార్ అనే నినాదం పెట్టుకున్నది కదా. 400 సీట్లు ఇప్పుడు సాధించాలి, 370 డైరెక్ట్ గా వాళ్ళకి, అలయన్స్ పార్ట్నర్స్ కి ఇంకొక 30తో కలిసి మొత్తం 400 లోక్సభ స్థానాలు ఈ 18వ లోక్సభ ఎన్నికల్లో గెలవాలనేది కదా వాళ్ళ టార్గెట్. అయితే వాళ్ళు ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి వాళ్ళు సౌత్ ఫోకస్ పెట్టారు. ఎందుకంటే నార్త్ లో వాళ్ళు అల్టిమేట్ సీట్లు సాధించారు. 2019 ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాలు అయితే స్వీప్ చేశారు. మీకు ఎంపీలోనైతే స్వీప్ చేశారు, ఆల్మోస్ట్ ఒక సీటే కదా కాంగ్రెస్ గెలిచింది. గుజరాత్ 26కి 26 గెలిచారు. తర్వాత రాజస్థాన్ లో కూడా ఆల్మోస్ట్ వాళ్ళు స్వీప్ చేసినట్లే కనపడింది. హర్యానాలో స్వీప్ చేశారు. కాబట్టి అక్కడ వాళ్ళు వెతుక్కోవడానికి ఏమీ లేదు. వాళ్ళు ఏమన్నా ఎత్తుక్కోవాలి అని అంటే, వాళ్ళు ఏదన్నా టార్గెట్స్ సాధించాలి అంటే సౌత్ పెట్టుకోవాలి. కాబట్టి సౌత్ మిషన్ అని ఒకటి పెట్టి 40 నుండి 50 సీట్లు సాధించాలనుకున్నారు. కానీ అనూహ్యంగా ఏమైంది అంటే వాళ్ళకి 2వ దశ ఎన్నికల ప్రచారం ప్రారంభమైన నాటికి రిజర్వేషన్లు, రాజ్యాంగం ఈ అంశం తెర మీదికి రావడంతో సౌత్ లో వాళ్లకు ఉన్నటువంటి ఇప్పుడు బలము 29 ఉంది. దాన్ని నిలబెట్టుకోవటం కష్టం అవుతుందా అనే అభిప్రాయం ఒకటి వస్తుంది.
సౌత్ లో వాళ్ళు ఎదగలేకపోయారనేటటువంటి ఎన్నికల వాతావరణం కనపడుతుంది. సౌత్ లో ఉన్న ప్రాంతీయ పార్టీలు బలంగా బీజేపీని ఎదుర్కొన్నాయనేటటువంటి అంశం కూడా కనపడుతుంది. సౌత్ లో కాంగ్రెస్ కూడా బీజేపీని బలంగా అడ్డగించింది అనేటటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక నార్త్ వైపు ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో నరేంద్ర మోడీ ఒక నినాదం తీసుకున్నాడు, మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు నార్త్ లో జరుగుతున్నటువంటి ప్రచారంలో, ముఖ్యంగా యూపీలో జరుగుతున్నటువంటి ప్రచారంలో, మళ్ళా ఇండియా కూటమికి కనుక ఓటేస్తే, ఇండియా కూటమి అధికారంలోకి వస్తే బాలరాముడు టెంట్ లోకి వెళ్ళిపోతాడు అనే ఒక కామెంట్ చేశారు. రామాలయం మీదకి బుల్డోజర్లు నడిపిస్తారు అనేటటువంటి ఒక కామెంట్ చేశారు. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఇవాళ ఉత్తరప్రదేశ్ లో ఒక బలమైనటువంటి ఛాలెంజ్ భారతీయ జనతా పార్టీకి అఖిలేష్ నుండి ఎదురవుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. ఇప్పుడు రామ మందిరం అక్కడ కాపాడుతుంది అని, తర్వాత వారణాసి నుండే స్వయంగా ప్రధానమంత్రి యూపీలో పోటీ చేస్తున్నారనేటటువంటి అంశము, దాంతో పాటు రైతు ఉద్యమాలు కూడా జరుగుతున్నాయి. శ్రీకాంత్ గారు, పశ్చిమ యూపీలో రైతు ఉద్యమ ప్రభావం ఉంటుంది, జాట్ల ప్రభావం ఉంటుంది, వాళ్ళందరూ వ్యవసాయంపై ఆధారపడి ఉంటారు. కాకపోతే ఈసారి ఆ ప్రభావం తగ్గటానికి భారతీయ జనతా పార్టీ చేసిన ఎత్తుగడ ఏంటి అని అంటే, చౌదరి చరణ్ సింగ్ కుమారుడు జయంత్ సింగ్ నేతృత్వంలో ఉన్నటువంటి ఆర్ఎల్డీని భారతీయ జనతా పార్టీలోకి చేర్చుకున్నారు. కొంచెం అది కాపాడుతుందేమో అనేటటువంటి అభిప్రాయాన్ని భారతీయ జనతా పార్టీ అనుకుంటుంది. కానీ రైతు ఉద్యమాల ద్వారా వచ్చినటువంటి నష్టం భారతీయ జనతా పార్టీకి యూపీలో జరిగే అవకాశం ఉంది. అదొకటైతే, రెండోది ఈసారి కాంగ్రెస్ ఎస్పీ కలిసి పోటీ చేయటం అనేది ఒక అంశంగా మనం చూడాలి. అంటే గతంలో కంటే కూడా ఈసారి యూపీలో బీజేపీ బలమైనటువంటి ప్రత్యర్థుల నుండి పోటీని ఎదుర్కొంటుంది. పోయినసారి అక్కడ 64లో మీరన్న పాయింట్ ప్రకారం చూస్తే గనక, పోయినసారి అంటే 2019 ఎన్నికలు గుజరాత్ విషయం తీసుకున్న, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఏవైతే ఉన్నాయో దీంట్లో అన్ని భారతీయ జనతా పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఇందాక మీరు చెప్పిన పాయింట్ ప్రకారం చూస్తే ఇక్కడ కొత్తగా భారతీయ జనతా పార్టీ పెద్దగా సాధించాల్సింది కూడా ఏమీ లేవు. బట్ కమింగ్ టు హిమాచల్ ప్రదేశ్ విషయానికి వస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ గతంలో భారతీయ జనతా పార్టీ ఎంపీ స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది. ఢిల్లీ కానీ గుజరాత్, ఈ రెండు ప్రాంతాల్లో కాంగ్రెస్ ఆప్ మధ్యలో ఒక పొత్తు మాత్రం కుదిరింది, ఇది కనిపిస్తోంది. సో ఆ ఉన్నటువంటి నెగిటివిటీకి ఈ పొత్తు ఎంతవరకు కలిసి వస్తుంది? సో అక్కడ తగ్గితే సౌత్ లో ఎంతవరకు లాభం జరుగుతుంది అనుకోవాలి? ఇప్పుడు సౌత్ ఎలక్షన్ అయిపోయింది కదా, ఇప్పుడు సౌత్ లో ఇక మనం చూడాల్సింది విశ్లేషణ మాత్రమే చేయాలి తప్ప ఎలక్షన్ ఏమీ జరగట్లేదు కదా. ఇప్పుడు మీరు చెప్పినటువంటి హిమాచల్ ప్రదేశ్ లో 4 లోక్సభ స్థానాలని బీజేపీ గెలిచింది. కానీ ఈసారి అక్కడ హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. మొన్న కాంగ్రెస్ ని దెబ్బకొట్టేటటువంటి ప్రయత్నం చేసింది. అక్కడ నుంచి మండి లోక్సభ స్థానం నుంచి ఆమె దింపారు కదా, ఇది మన హీరోయిన్, సినిమా హీరోయిన్ దింపారు. అక్కడ బలమైన కాంగ్రెస్ అభ్యర్థి పోటీ జరుగుతుంది విక్రమాదిత్య తోటి, ఆమెతోటి. ఆమె మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు కూడా భారతీయ జనతా పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్నట్లుగా మనకి కనపడుతుంది అక్కడ. రెండవది, మీరు చెప్తున్నటువంటి ఢిల్లీలో కూడా పోయినసారి 7 బీజేపీ గెలిచింది. కానీ ఈసారి ఆ పరిస్థితి అక్కడ లేదు. ఆమ్ ఆద్మీ పార్టీకి జైల్లో పడేసి ఆ నాయకులందరినీ ఇబ్బంది అవుతున్నప్పటికీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి అక్కడ ఆదరణ ఉందనే విషయాన్ని మనం గమనించాలి. ఢిల్లీలో కూడా ఈసారి భారతీయ జనతా పార్టీకి కొన్ని సీట్లు తగ్గుతాయా, 2-3 సీట్లు తగ్గుతాయా అనేటటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇంకొకటి, గుజరాత్ లో మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అద్భుత విజయం సాధించింది. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ ఓట్లను 14% మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ చీల్చగలిగింది. ఈసారి గుజరాత్ లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయంతో పనిచేస్తున్నాయి కాబట్టి అక్కడ కూడా మొట్టమొదటిసారి ఏమన్నా భారతీయ జనతా పార్టీకి దెబ్బ జరుగుతుందా? 2014, 2019లో గుజరాత్ లో భారతీయ జనతా పార్టీ 26 లోక్సభ స్థానాలకు 26 గెలిచేసింది. కానీ ఈసారి ఆ పరిస్థితి ఉంటుందా అనేటటువంటి ఒక సందేహం కూడా అక్కడ వ్యక్తమవుతుంది. అంటే ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ గతంలో బలంగా లోక్సభ స్థానాలు సాధించిందో అక్కడ ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బంది ఎదురవుతుంది. మీరు ఇంకోటి చూడండి, హర్యానాలో చూడండి, 10కి 10 లోక్సభ స్థానాలు గెలిచి ఈసారి ఆ పరిస్థితి భారతీయ జనతా పార్టీకి లేదు. ఎందుకు అనంటే, ఒకటి రైతు ఉద్యమం, రెండోది జననాయక్ జనతా పార్టీ దుష్యంత్ సింగ్ బయటకు వెళ్ళిపోయాడు. మొన్నటి వరకు ప్రభుత్వంలో ఉన్నటువంటి దుష్యంత్ సింగ్ బయటకు వెళ్ళిపోవటం వల్ల ఈసారి అక్కడ హర్యానాలో భారతీయ జనతా పార్టీ 10 లోక్సభ స్థానాలు గెలవలేదు అనేటటువంటి అభిప్రాయం. ఇక పంజాబ్ లోనైతే అవకాశం దొరకదు అనేటటువంటి అభిప్రాయమే వ్యక్తమవుతుంది. ఏమైనా భారతీయ జనతా పార్టీకి మళ్ళా మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో ఏమైనా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుందా? ఆ శాసనసభ ఎన్నికల్లో మొన్న గెలిచింది, బట్ ఇప్పుడు వచ్చేసరికి ఏ విధమైనటువంటి మార్పులు వస్తాయనేది చూడాలి. కానీ ఈ నార్త్ బెల్ట్ లో, తర్వాత వెస్ట్రన్ బెల్ట్ లో గతంలో భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి అనుకూలత ఇప్పుడు కనపడట్లే.
ఎన్నికలకు ముందు కనపడింది. శ్రీకాంత్ గారు ఇక్కడ మనం కీలకమైన అంశం కనిపించాల్సింది ఏంటంటే ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు భారతీయ జనతా పార్టీ నార్త్ బెల్ట్ వెస్టర్న్ బెల్ట్ లో కూడా బలంగా కనపడింది. కానీ ఎన్నికలు ప్రారంభమైన తర్వాత, ఎన్నికల ప్రచారాలు మొదలైన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ వేవును చూపించట్లేదు. మోడీకి ఉన్నటువంటి మనం ఊహించినటువంటి చరిష్మాను చూపించట్లేదు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితులు. మీరు చూడండి, వెస్ట్ బెంగాల్లో ఈసారి భారతీయ జనతా పార్టీ గతం కంటే ఎక్కువ లోక్సభ స్థానాలు సాధిస్తుంది అనుకున్నారు. కానీ అక్కడ మమతా బెనర్జీ బలమైనటువంటి ఛాలెంజ్ విసురుతుంది. అంత తేలిగ్గా మమతా బెనర్జీ బీజేపీని గెలవనిస్తుందా అనేటటువంటి సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎంత ఇబ్బంది పెడుతున్నా మమతా బెనర్జీ గట్టిగా ఫీల్డ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో పోరాడుతుంది. ఉప లక్ష్మణ్ గారు, అంటే కూటమి ధీమాని ఒకసారి మనం అంచనా వేద్దాం. దేశంలో మొత్తం 545 పార్లమెంట్ స్థానాలు ఉంటే సౌత్ లో 130 ఉంటాయి. సో ఈ 130 పోగా మిగిలినవి కేవలం 415. ఈ 415లో కూడా భారతీయ జనతా పార్టీ అన్నిట్లలో పోటీ చేయట్లేదు స్వయంగా. సో కూటమిగా ఉన్నారు కాబట్టి అటు శివసేన అయితేనేమి, అజిత్ పవార్ ఎన్సీపీ అయితేనేమి, యునైటెడ్ జనతాదళ్ యునైటెడ్ కానీ, ఏక్నాథ్ షిండే శివసేన కానీ, సో ఇక మిగతా కొన్ని పార్టీలతోటి పొత్తు పెట్టుకున్నారు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమితో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్గా చూసుకుంటే గనక అటు 350 ఉత్తర భారతంలో మించకపోవచ్చు అన్నది ప్రధానంగా వినిపిస్తోంది. ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 340 స్థానాలు గెలవాలంటే, ఎన్డీఏ కూటమిగా 400 మార్క్ సాధించాలంటే ఆల్మోస్ట్ 385 సీట్లలో గెలవాల్సినటువంటి అవసరం ఉంది. బట్ కూటమి చెప్పేది ఏంటంటే ఇది అంత ఈజీ కాదు అన్నది కూటమి వర్షన్. సో ఈ లెక్కలను ఎట్లా చూడొచ్చు? ఒక లక్ష్యం అనేది పెట్టుకొని ముందుకు పోతాయి రాజకీయ పార్టీలు. ఆ లక్ష్యం ప్రకారం 400 సీట్లు అని పెట్టుకున్నారు. 370 బీజేపీ నేత రావాలి, మిగతా 30 సీట్లు ఏ పార్టీలతో అయితే పొత్తుందో ఆ పార్టీలకు రావాలి అనేటువంటి లక్ష్యం పెట్టుకున్నారు. సో ఆ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం ఆ ప్రయత్నాలు అవన్నీ మనకు కనిపించాయి. ఏం చేస్తున్నారు ఏంటి, ప్రధానమంత్రి గారి పర్యటన ఏంది, అమిత్ షా పర్యటన ఏంది, నడ్డా పర్యటన ఏంది, అలాగే ప్రాంతీయ పార్టీలతో 1-2 ప్రాంతీయ పార్టీలు కొన్ని కారణాల వల్ల పక్కకు పోయినా మళ్ళీ నితీష్ కుమార్ లాంటిని, చంద్రబాబు నాయుడు వాళ్ళందరినీ మళ్ళీ ప్రాంతీయ పార్టీలు అన్నింటినీ కూడా దగ్గరికి తీసుకున్నారు. ఎందుకు అంటే 400 టార్గెట్ అచీవ్ కావడానికి. ఒడిశాలో కూడా పట్నాయక్ను కలుపుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆఖరి మూమెంట్ లో అది బెడిసి కొట్టింది, మళ్ళీ విడివిడిగా పోటీ చేసుకున్నారు. అందువల్ల ఏంటంటే కొంతవరకు ప్రాంతీయ పార్టీలని కలుపుకోవడానికి కారణము వాళ్ళ యొక్క టార్గెట్ అచీవ్ చేయడానికి. మరి అవుతుందా కాదా, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అంటే ఇందాక మన మిత్రుడు కొంత వివరణ ఇచ్చారు ఎక్కడెక్కడ ఎలా ఉండవచ్చు అని. ఓవరాల్ గా ఏంటంటే ఇప్పుడు ప్రాంతీయ పార్టీల బలము ఆ రాష్ట్రాల్లో ఉండాలి, దానికి కాంగ్రెస్ పార్టీ బలము తోడైతే ఏదైతే ఇండియా కూటమికి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఆ విషయాన్ని మనం ఆలోచించినప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే బలంగా లేదు, బలహీన పడిపోయింది, ఇంకా బలహీన పడుతూనే వస్తుంది. ఇంకా బలపడే అవకాశాలు దగ్గరలో అయితే ఏం లేవు. మనకు ఆ రిజల్ట్స్ రాష్ట్రాల రిజల్ట్స్ బట్టి చెప్పవచ్చు. అలాగా ఇమేజ్ ని కూడా ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ఇమేజ్ ని పక్కన రాహుల్ గాంధీ ఇమేజ్ ని పోల్చుకోవడానికి వీలు లేని పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ అన్నది ఏమాత్రము మనకు కనిపించినప్పుడు ఓటర్లు ప్రతిపక్ష పార్టీలకు ఓట్లు వేయాలని ఎందుకు అనుకుంటారు? రెండోది ప్రాంతీయ పార్టీ. ఎన్ని చెప్పినా ప్రాంతీయ పార్టీలు బలంగానే ఉంటాయి, చాలా చోట్ల బలహీన పడే చోట్ల తక్కువ. ఇప్పుడు బెంగాల్లో ఎన్ని చెప్పినా ప్రాంతీయ పార్టీ మమతా చాలా స్ట్రాంగ్ గానే ఉంది. గట్టి పోటీ బీజేపీ వర్సెస్ మమతా గట్టి పోటీ జరిగింది, మనకు అక్కడ కాదనిలేం మనం. మరి ఎన్ని చోట్ల అలా ఉన్నారు. ఆపు తీసుకున్నప్పుడు ఆపు బలహీన పడింది, దాంట్లో అరెస్ట్ తో బలహీన పడలేదు, మామూలుగానే బలహీన పడింది. తర్వాత అరెస్ట్ తో ఇంకా డిమారల్ అయిపోయింది. ఇప్పుడు ఓటర్లు ఆలోచిస్తారు, ఇప్పుడు కేంద్రంలో ఎవరు అధికారంలోకి రాగలుగుతారు, వీళ్ళ వల్ల అవుతుందా కాదు అని అనుకున్నప్పుడు గెలిచే పార్టీ వైపు మొగ్గు చూపుతారు. గెలవని, అధికారంలోకి రాని
లోకల్ గా ఒక ఎంపీ గెలవాలి అంటే ప్రతిపక్షం నుంచి గెలిస్తే ప్రయోజనం ఎక్కువ ఉంటుందా, అధికార పార్టీ నుంచి గెలిస్తే ఎక్కువ ఉంటుందని ఆలోచిస్తారు. అవును ఆలోచించడం ఏమైపోతుంది, అధికార పార్టీలో ఉంటే మనకు ఏదైనా రేపొద్దున ప్రయోజనం ఉంటది అని ఆలోచిస్తారు. అలా 4-5% మంది ఓటర్లు ఆలోచిస్తే విన్నప్పుడు మొత్తం డైవర్ట్ అయిపోతాయి ఓట్లని. అందువల్ల ఇక్కడ దేశవ్యాప్తంగా మనం చూసుకున్నప్పుడు అంటే నేషనల్ యావరేజ్ 65% అయితే దాటలేదు పోలింగ్. దాటనప్పుడు మరి ఇక్కడ మనం ఏం ఆలోచించాలి, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే అంటే నరేంద్ర మోడీ గారి మీద వ్యతిరేకత ఉంటే మనకు 75-80% పోలింగ్ జరగాల. జనాలు విపరీతంగా వచ్చి నెగటివ్ ఓటు వేయాలి. ఎక్కడ వేసినట్టు కనపడడం లేదు మనకు. సో వ్యతిరేకత అందువలన ఒక బెంగాల్లో మాత్రమే హైయెస్ట్ చూపిస్తుంది మనకు. ఆ బెంగాల్లో హైయెస్ట్ ఎందుకు చూపించిందంటే పోటాపోటీ ఉంది అక్కడ. అవును పోటాపోటీ ఇద్దరు ప్రెస్టీజ్ గా తీసుకున్నప్పుడు పోలింగ్ శాతం పెరుగుతుంది. పోటాపోటీగా ఉన్నప్పుడు వాళ్ళకి వేయాలని వాళ్ళ పోలింగ్ కేంద్రాలు పెరుగుతుంది, వీళ్ళకి వేయాలనుకుంటే వీళ్ళ పోలింగ్ కేంద్రాలు పెరుగుతుంది. ఓటర్లు అనే వాళ్ళు ఇరు పక్షాలు బయటకు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా పోలింగ్ శాతం పెరుగుతుంది. ఇప్పుడు అదే మనం ఇతర రాష్ట్రాలలో పోల్చుకున్నప్పుడు పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంది పోలింగ్ పర్సెంటేజ్. ఇవాళ కూడా మీరు ఇందాక చెప్పిన లెక్కల ప్రకారం కూడా ఓన్లీ బెంగాల్ ఎక్కువ చూపిస్తున్నది. అవును అవును ఈవెన్ మొన్న 4th ఫేజ్ కూడా పశ్చిమ బెంగాల్ ఎక్కువ ఉంది, ఎక్కువ చూపిస్తున్నది. సరే అక్కడ ఏం జరుగుతుంది మరి, ఎక్కువ ఎందుకు చూపిస్తున్నది, దాని కారణాలు ఏంటి అనేది. ఎందుకంటే ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉన్న చోట వాళ్ళు ఎలా ఉంటారంటే 100% ఓట్లు పోయి వేయాలా అని వాళ్ళు నిర్ణయం తీసుకుంటే 100% ఓట్లు వేయాలనుకుంటారు, పోలింగ్ కేంద్రానికి వెళ్తారు. అదే హిందూ మతం తీసుకున్నప్పుడు ఏంటంటే నిర్లిప్తత బాగుంటది, 100% ఎక్కడ పోలింగ్ జరగదు. ఏం ఓట్లు ఇద్దాంలే, ఎవరు గెలిస్తే మనకెందుకు అలా ఆలోచిస్తారు. మతపరంగా ఎవరు ఆలోచించారు. ఇప్పుడు జై శ్రీరామ్ అన్నంత మాత్రాన బీజేపీకి ఓట్లు పడాలి అంటే ఈ పోలింగ్ పర్సెంటేజ్ చెప్తుంది. జై శ్రీరామ్ అంటే ఓట్లు పడుతున్నాయి అంటే కనుక పోలింగ్ పర్సెంటేజ్ ఎంత ఉండాలా, హిందువులంతా పోతే ఎంత ఉండాలి, 80% హిందువులు ఉన్న చోట 20% పోలింగ్ కావాలి కదా. కాలేదే మరి 55-60%, 62% అయింది కదా. అంటే అక్కడ మతం పనిచేస్తుంది అంటే పని చేయలేదని నేను అనుకుంటున్నాను. పని చేస్తే ఖచ్చితంగా పెరగాలి కదా పోలింగ్ శాతము. చెప్పుకోవచ్చు వాళ్ళు బీజేపీలో మేనిఫెస్టోలో పెట్టుకున్నారు కాబట్టి మేనిఫెస్టోలో పెట్టుకున్న అంశాలను మేము ఏమి నెరవేర్చామని చెప్పుకుంటున్నారు అంతే. 370 ఆర్టికల్ చెప్పుకున్నారు, రామాలయం చెప్పుకున్నారు, అట్లా మిగతా అంశాలను కూడా చెప్పుకుంటున్నారు తప్ప అలాగే మీటింగుల్లో కూడా జై శ్రీరామ్ అనేటువంటి నినాదాలు కూడా వస్తున్నాయి. సరే కొంతవరకు అది నార్త్ లో పనిచేస్తుంది అని మనం అనుకున్నప్పుడు మరి నార్త్ లో అది పనిచేస్తే మరి అదే ఉత్తరప్రదేశ్ లో 54%, 57% పోలింగ్ ఎందుకు అవుతుంది? మేము జై శ్రీరామ్ అంటే అక్కడ ఎంత పోలింగ్ పర్సెంటేజ్ ఎంత పెరగాల? ఆ రాష్ట్రంలో ఉంది, పక్క మిగతా రాష్ట్రాల్లో వదిలేద్దాం, ఓన్లీ యూపీ తీసుకుందాం. యూపీలోనే కదా రామాలయం ఉండేది, అది యూపీలోనే కదా హిందూ మతాన్ని రెచ్చగొట్టారని మనం చెప్పుకుంటున్నాం. మరి ఎందుకు అక్కడ పోలింగ్ పర్సెంటేజ్ పెరగలేదు? అంటే మతం నుంచి రెచ్చగొట్టిన మాత్రాన జనాలంతా అంటే హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు 80% మంది ఓట్లు వేస్తారని నేనైతే అనుకోవటం లేదు. అది నిరూపణ కూడా అవుతున్నది పోలింగ్ పర్సెంటేజ్ బట్టి. అదే ముస్లిం మైనారిటీలు తీసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నాను 90% తక్కువ పోలింగే కాదు, వాళ్ళందరూ పోయి ఓట్లు వేస్తారు. అది జరుగుతుంది. ఎక్కడో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, బయట పోతే గొడవలు అవుతాయేమో అని భయం ఉంటే గనక అక్కడ పోకపోవచ్చు తప్ప మామూలుగా ప్రశాంతంగా జరిగితే మాత్రము అందరు ఇళ్లలోంచి బయటకు పోయి ఓట్లు వేస్తారు. అది జరుగుతుంది మనకు ఇక్కడ ఈ మొదటి నుంచి కూడా. సరే ఇవాళ ఏం జరిగినా కూడా ఎలా జరిగినా కూడా సరే మనకు సౌత్ కు వచ్చినప్పుడు ఎన్ని సీట్లు వస్తాయి ఏంటి, తక్కువ వస్తా ఎక్కువ వస్తా అని మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ఇక్కడ గతంలో ఏం జరిగింది, 4 సీట్లు తెలంగాణ వచ్చే పక్కన 25 సీట్లు ఆంధ్రప్రదేశ్ 25 సీట్లు బీజేపీ సమర్థించాయి. జగన్మోహన్ రెడ్డి సమర్థించాడు, టీడీపీ సమర్థించింది. 25 మాయి అనేటువంటి భావంతో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా ఒకవేళ ఎవరు గెలిచినా కూడా 25 సీట్లలో ఇద్దరు బీజేపీని వ్యతిరేకించే పరిస్థితుల్లో ఇద్దరు లేరు. ఆల్రెడీ పొత్తు పెట్టుకుని తెలుగుదేశం
ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పొత్తు పెట్టుకోకపోయినా ఆయన ఎన్ని సీట్లు వచ్చినా కూడా ఆయన బీజేపీ అనాల్సింది తప్ప ఆయన వ్యతిరేకించే పరిస్థితి మనకేం కనపడలే. ఒకవేళ ఏమైనా రిజల్ట్ వచ్చిన తర్వాత ఏమైనా అతను మార్చుకుంటాడేమో మనకు తెలియదు. ఇక్కడ తెలంగాణ 4 వచ్చాయి, ఈసారి ఇంకా 8 వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ ఎందుకంటే అనేక సర్వేలు కూడా బీజేపీ. అంటే మీ పాయింట్ ప్రకారం శేషు సార్, భారతీయ జనతా పార్టీ ఒక స్ట్రాటజీ అనుకోవాలా, లేదంటే రాజకీయ వ్యూహం అనుకోవాలా? ఆప్కీ బార్ మళ్ళీ మోడీ సర్కార్ అన్నారు, 400 సీట్లు ఖాయం అని మాట్లాడుతున్నారు. బట్ ఇక్కడ వాళ్ళ కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. ఇందాక లక్ష్మణ్ గారు కూడా అదొక కాన్ఫిడెంట్ లెవెల్ వాళ్ళను క్రియేట్ చేశారని చెప్పడంలో సరే ఓకే, వాళ్ళకు ఉండొచ్చు, బలం ఉండొచ్చు. బట్ వాళ్ళు చెప్తున్నట్టు బీజేపీ అనుకుంటున్నట్లు 370 సీట్లు రావాలంటే అటు అంటే దక్షిణాది కాకుండా ఉత్తరాది సైడే 350ల దాదాపు 340 సీట్లు గెలవాల్సినటువంటి అవసరం ఉంది. కూటమిగా 400 సాధించాలంటే అట్లీస్ట్ 415 సీట్లలో 380 గెలవాల్సిన 85 గెలవాలి. బట్ ఇట్లాంటి నేపథ్యంలో ఇక్కడ ఒకసారి కంపారిజన్ చూద్దాం. భారతీయ జనతా పార్టీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఒకవైపు ఉంటే కనుక కాంగ్రెస్ పార్టీ ఈజ్ ద లార్జెస్ట్ పార్టీ ఇన్ ఇండియా. గ్రౌండ్ లెవెల్లో వేర్లతో సహా దూసుకెళ్లినటువంటి పార్టీ ఈసారి సగం స్థానాల్లో కూడా పోటీ చేయలేనటువంటి పరిస్థితి కనిపించింది. కనీసం 400 స్థానాల్లో కూడా పోటీ చేయలేకపోయారు. ఇట్లాంటి నేపథ్యంలో వాళ్ళు పోటీ చేస్తున్నాయి చూస్తే కనుక 447 బీఫామ్సే ఇచ్చారు. కమింగ్ టు మ్యాజిక్ ఫిగర్ చూసుకుంటే 272 మ్యాజిక్ ఫిగరు, దాంట్లో 247 వాళ్ళు పోటీ చేస్తున్నారు. సో దీంట్లో మళ్ళీ ఒక దగ్గర 2 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. సో వీళ్ళ ధైర్యం కూటమి అధికారంలోకి వస్తుంది అన్నటువంటి కాన్ఫిడెన్స్ ఎంతవరకు నమ్మొచ్చు? కూటమిలో ముందే అంటే ఇండియా కూటమి పూర్తి కాకముందే, ఎన్నికలు రాకముందే కూటమి డిస్టర్బ్ అయ్యి కూటమి నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో రేపు పొద్దున ఎన్నికల తర్వాత ఎట్లాంటి పరిణామాలు చూడొచ్చు? ఇప్పుడు ఇండియా కూటమి ప్రారంభమైనప్పుడు 28 పార్టీలు ఉన్నాయి. దాంట్లో ఆర్జేడి జనతాదళ్ యు లాంటి నితీష్ కుమార్ లాంటి బలమైనటువంటి పార్టీలు ఉన్నాయి. అసలు నితీష్ కుమారే ఇండియా కూటమి ఏర్పడటానికి చాలా ముఖ్య భూమిక పోషించినట్లు మనకు తెలుస్తూ, మొట్టమొదటి వెళ్ళిపోయిన పార్టీ కూడా జెడియునే. దాంట్లో నుండి ప్రధానమంత్రి అభ్యర్థిగా చేస్తారేమో అనుకున్నారు. ఇండియా కూటమి గనక సక్సెస్ అయ్యి ఉంటే, ఇండియా కూటమి గనక అదే 28 పార్టీలతోటి బలంగా ఉంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావటం అనేది ఒక డైలమాలో పడేదే. ఎప్పుడైతే ఇండియా కూటమి నుంచి జేడీయూ, ఆర్ఎల్డి లాంటి కొన్ని పార్టీలు బయటకు వెళ్ళిపోయాయో, ఎప్పుడైతే ఇండియా కూటమిలో సరైనటువంటి సమన్వయం లేకుండా పోయిందో, ఇప్పుడు బెంగాల్లో సమన్వయం లేదు, కేరళలో సమన్వయం లేదు. ఎప్పుడైతే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయో, ఇండియా కూటమి బలహీనమైనటువంటి క్షణంలో ఇక ఇండియా కూటమి ఇంకొక పక్క విస్తరించుకుంటూ పోయింది, తన బలాన్ని పెంచుకుంటూ పోయింది, తన అలయన్స్ పార్ట్నర్స్ ని పెంచుకుంటూ పోయింది. మీకు సౌత్ లోనే జేడీఎస్ ని తీసుకున్నారు, సౌత్ లోనే టీడీపీని తీసుకున్నటువంటి సందర్భం, నార్త్ లో ఆర్ఎల్డీని తీసుకున్నారు. ఇట్లా వాళ్ళకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పార్ట్నర్స్ ని, అలయన్స్ పార్ట్నర్స్ కలుపుకుంటూ పోయి వాళ్ళు బలమైతే వీళ్ళు వీక్ అయ్యారు. ఆ పరిస్థితి ఎన్నికలకు ముందు కనపడింది మనకి. ఒకవేళ ఇండియా కూటమి గనక అదే స్ట్రెంత్ తోటి ఎన్నికల వరకు ఉంటే బలంగా బీజేపీని ఢీకొట్టేదే. ఇదొక అంశం. రెండోది, మీరు ఇందాక ఇంకొక మాట అన్నారు, కాంగ్రెస్ పార్టీ ఈసారి 328 లోక్సభ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తుంది. 543లో వాళ్ళు పోటీ చేస్తుంది, 328 డైరెక్ట్ గా పోటీ చేస్తుంది. దాంట్లో చాలా గెలవలేనటువంటి స్థానాలే ఉన్నాయి. చాలా రాష్ట్రాల్లో వాళ్ళకి అసలు ఉనికే లేదనేటటువంటి విషయం మనం గమనిస్తున్నాం. అందుకే కదా నరేంద్ర మోడీ చాలా సందర్భాలు చెప్తున్నారు, పోయినసారి 53 లోక్సభ స్థానాలు గెలిచారు, ఈసారి 40 కూడా గెలవలేరు వాళ్ళని చెప్తున్నారు. కాంగ్రెస్ గనక 100 లోక్సభ స్థానాలకి రాగలిగితే, 100 లోక్సభ స్థానాలను గనక గెలుచుకోగలిగితే ముందు పార్టీ ఉనికి నిలబడుతుంది. ఇంకా ప్రాంతీయ పార్టీలు బలంగా గెలుచుకొని రాగలిగితే కొంత మేరకు బీజేపీని తట్టుకొని నిలబడేటటువంటి అవకాశం వస్తుంది. ఇది ఒకటి. మూడో అంశం ఏంటంటే, మూడో అంశానికి వెళ్లే ముందు ఒక చిన్న అప్డేట్. ఏపీలో పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగినటువంటి హింసాత్మక ఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ ఘటనల పైన సిట్ ప్రాథమిక నివేదిక కనిపిస్తోంది. సో 3 జిల్లాల పరిధిలో జరిగినటువంటి ఘటనలపైన విచారించిన సిట్ టీం డీజీపీకి నివేదికను అందజేశారు. సో డీజీపీకి నివేదిక అందజేసిన సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ నివేదికను అందజేయడం జరిగింది. తో పాటు 3 జిల్లాల పరిధిలో దాదాపు 33 కేసులు కూడా సిట్ టీం నమోదు చేసింది. ఈవెన్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 5వ విడత పోలింగ్ కొనసాగుతోంది. సో సాయంత్రం 3 గంటల వరకు ఉన్నటువంటి పోలింగ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాం. అన్ని రాష్ట్రాల్లో 5వ విడత పోలింగ్ నడుస్తున్నటువంటి క్రమంలో
ఏ రాష్ట్రంలో ఎంతెంత పోలింగ్ నమోదవుతుంది. సో ఓవరాల్గా ఇప్పుడు 49 స్థానాలకు పోలింగ్ జరుగుతున్నటువంటి క్రమంలో బీహార్లో 52.35%, జమ్మూ అండ్ కాశ్మీర్లో 54%, అట్లాగే జార్ఖండ్లో 61%, లడాఖ్లో 67%, మహారాష్ట్ర విషయానికి వస్తే 48%గా నడుస్తోంది, ఒడిశా 60%, అట్లాగే ఉత్తరప్రదేశ్ 55.80%, ఇక వెస్ట్ బెంగాల్ 73%గా ఉంది. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వెస్ట్ బెంగాల్ ప్రతి దశలో కూడా పోలింగ్ పర్సంటేజ్ మాత్రం ఖచ్చితంగా కనిపిస్తోంది. సో ఎట్లా ఉండబోతోంది, ఒక పోటాపోటీ వాతావరణం మాత్రం వెస్ట్ బెంగాల్లో చూస్తున్నాం. మోడీ వర్సెస్ దీదీగా అక్కడ రాజకీయం మాత్రం కనిపిస్తోంది. రైట్, లక్ష్మణ్ గారు. ఉపలక్ష్మణ్ గారు వినిపిస్తోందా? వినిపిస్తుంది, చెప్పండి. ఎస్ లక్ష్మణ్ గారు, ఇందాక మనం మాట్లాడుతున్నాం, శేషు గారు కూడా ఒక 2 పాయింట్స్ చెప్పారు. సార్ బిఫోర్ దట్ కాంగ్రెస్ పార్టీ ఇస్ ద లార్జెస్ట్ పార్టీ, ఎందుకు దిగలేకపోతోంది, కాన్ఫిడెన్స్ ఏంటి అన్నది ఒక పాయింట్ మనం మాట్లాడుకున్నాం. ఎస్ శేషు గారు వచ్చారు అందుబాటులోకి. శేషు గారు, శేషు గారు మీరు 3 పాయింట్స్ చెప్తున్నారు. థర్డ్ పాయింట్ లో ఐ హావ్ టేకెన్ ఎ బ్రేక్. సో మీ అంశాన్ని కుడ్ యూ కంటిన్యూ? థర్డ్ పాయింట్ ఏంటి అని అంటే, నేను చెప్తున్నది ఇందాక సార్ ఒక మాట చెప్పారు, ఆంధ్రప్రదేశ్ లో 25 లోక్సభ స్థానాలు ఉంటే ఎవరు గెలిచినా వాళ్ళ పక్కనే ఉంటారనేది. కానీ గతంలో ఆ విధంగా ఉంది. 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా అట్లా ఉంది. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితులు మారిపోయినాయి కదా. ఇప్పుడు బీజేపీ స్పష్టంగా టీడీపీ వైపుకు వెళ్ళిపోయినట్టుగా, వాళ్ళతో పొత్తులో ఉన్నట్లుగా మనకి స్పష్టంగా కనపడుతున్నటువంటి నేపథ్యము ఒకటి. తర్వాత రెండోది, ఒకవేళ మనం అనుకుంటున్నటువంటి సంకీర్ణమో లేకపోతే బీజేపీకు సరైనటువంటి మెజారిటీ సీట్లు రాకపోతే జగన్మోహన్ రెడ్డి డిమాండ్స్ వేరుగా ఉంటాయి. డిమాండ్స్ ఏముంటుందంటే స్పెషల్ స్టేటస్ ఖచ్చితంగా తన డిమాండ్ ను ముందు పెట్టుకొని వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అది ఎవరిస్తే వాళ్ళ వైపుకు పోయే, అంటే అది న్యూట్రల్ గా ఉండేటటువంటి ఒక కేసుగా మనం చూడాలి. తర్వాత మీరు అదే 3వ పాయింట్ లో ఇంకొక అంశం ఏంటంటే ఒడిశాలో నవీన్ పట్నాయక్ మోడీ పట్ల సాఫ్ట్ కార్నర్ ఉన్నారు. కానీ ఈ ఎన్నికల్లో ప్రధానమైనటువంటి దాడి మోడీ నవీన్ పట్నాయక్ పైన చేస్తున్నాడు. నవీన్ పట్నాయక్ అవినీతి పరుడని, నవీన్ పట్నాయక్ తమిళ్ పాండ్యన్ చేతిలో కీలుబొమ్మగా ఉన్నాడని, నవీన్ పట్నాయక్ కి వర్షాలో ఉన్నటువంటి ఒక్క జిల్లా పేరు కూడా చూడకుండా చదవలేడు, చెప్పలేడు అనేటటువంటి తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో బహుశా నవీన్ పట్నాయక్ కూడా భవిష్యత్తులో బీజేపీకి మద్దతు ఇస్తాడా అనేటటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో న్యూట్రాలిటీ కాస్త ఎటో వైపుకు మొగ్గేటటువంటి అవకాశాలే రాబోయేటటువంటి ఫలితాల్లో మనకి కనపడుతున్నాయి. అంటే ఒరిస్సా విషయం మీరు తీసుకొచ్చారు కాబట్టి శేషు సార్, ఒరిస్సా విషయానికి వస్తే ఇక్కడ బిజు జనతాదళ్ ఉంది, 12 స్థానాల్లో ఉంది ఎంపీ స్థానాల్లో, భారతీయ జనతా పార్టీ 8 స్థానాల్లో ఉంది, కాంగ్రెస్ పార్టీ కేవలం 1 స్థానంలో మాత్రం ఉంది. సో ఇక్కడ మొత్తంగా చూసుకుంటే గనక అటు బెంగాల్ అయితేనేమి ఒరిస్సాలో అయితేనేమి భారతీయ జనతా పార్టీ పరిస్థితి కొంతవరకు బాగానే ఉంది అన్నది మాత్రం వినిపిస్తోంది. ఎట్లా చూడొచ్చు దీన్ని? అదే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆశలు పెట్టుకున్నది అటు బెంగాల్లో తమ పరిస్థితి, గతంలో 18 గెలిచాము అవి పెరుగుతాయని, తర్వాత ఒడిశాలో అసలు అధికారంలోకి వస్తామనుకుంటున్నారు. ఒడిశాలో పొత్తు కుదరకపోవటానికి కూడా ప్రధాన కారణం అదే. ఈసారి ఒడిశా శాసనసభ ఎన్నికలు కూడా మనకి జమిలీ జరుగుతున్నాయి కాబట్టి శాసనసభలో అధికారంలోకి వస్తామనుకుంటున్నారు. 8 సీట్ల కాస్త 12, 13 దాకా 14 దాకా గెలుస్తామనేటటువంటి ఆశలు అక్కడ భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి అయితే లేదు. ఆ ఒడిశాలో ఇప్పటికీ బిజు జనతాదళ్, నవీన్ పట్నాయక్ బలంగా ఉన్నారనేటటువంటి విషయాన్ని మనం గమనించాల్సిందే. ఇంకా నేను చెప్పే 4వ పాయింట్ ఏంటి అంటే, భారతీయ జనతా పార్టీకి కీలకమైన 2 రాష్ట్రాలు యూపీ, బీహార్. యూపీ, బీహార్లలో వాళ్ళు చాలా పెద్ద ఎత్తున లోక్సభ సీట్లు దరిదాపు అక్కడే 100 గెలిచారు కదా, 100కు పైగా ఆ 2 రాష్ట్రాల నుంచే. ఈసారి ఆ పరిస్థితి బీహార్ లో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆర్జేడీ బీహార్ లో పోయినసారి 1 సీటు కూడా గెలవలే. మొత్తం ఎన్డీఏ పార్ట్నర్సే 39 గెలిచారు, కాంగ్రెస్ 1 స్థానం గెలిచింది. కానీ ఈసారి ఆర్జేడీ ఖచ్చితంగా తన బలాన్ని పెంచుకుంటుంది. ఆర్జేడీ బలాన్ని పెంచుకుంటుందంటే ఎవరికి మైనస్ అవుతాయి? ఎన్డీఏ కూటమికి మైనస్ అవుతాయి. కాబట్టి ఈసారి అక్కడ ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి తనకు వచ్చేటటువంటి లోక్సభ స్థానాల సంఖ్యను ఖచ్చితంగా పెంచుకుంటుంది. అది నష్టం. శశి సార్, సంథింగ్ ఏదో సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. లక్ష్మణ్ గారు చెప్పండి. ఎస్పీ తరపున నిలబెట్టాడు స్వయంగా, కాబట్టి ఈసారి ఎస్పీతో కలిసి పనిచేస్తున్నాడు. కాబట్టి యాదవ్ శేషు సార్, సంథింగ్ ఏదో సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది మీది. ఐల్ కమ్ బ్యాక్ టు యూ.
లక్ష్మణ్ గారు 50 బెల్ట్లో ఖచ్చితంగా ఈసారి మంచి ఫలితాలే సమాజ్వాదీ పార్టీ సాధిస్తుంది అనేటటువంటి అభిప్రాయాలు కలుగుతున్నాయి. పోయినసారి లెక్క ఎస్పీలో కుటుంబ తగాదాలు పెద్దగా కనపడటం లేదు. ఈసారి ఎస్పీ కలిసికట్టుగా పోరాడుతుంది, దానికి కాంగ్రెస్ తోడైంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఎస్పీ తన బలాన్ని పెంచుకుంటుంది. పోయినసారి 5 లోక్సభ స్థానాలే గెలిచింది, 80 లోక్సభ స్థానాలు ఉంటాయి. కాబట్టి ఈసారి ఎస్పీకి అక్కడ కొంత ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయనేటటువంటి అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. ఇదంతా నష్టం చేసేది భారతీయ జనతా పార్టీకే కదా అల్టిమేట్ గా. అవును, వాస్తవం. యా, లక్ష్మణ్ గారు చెప్పండి. ఉప లక్ష్మణ్ గారు, అంటే ఈ ఎన్నికల్లో ఒకవైపు రాజకీయ వ్యూహాలు, ఏ బెల్ట్లో ఎన్ని స్థానాలు వస్తాయన్నటువంటి వ్యూహాలు ఒకటే అయితే కనుక, అంటే ఈ మధ్య కాలంలో చూస్తున్న ఒక ట్రెండ్ మాత్రం స్టార్ట్ అయింది. గెలుపును ముందే డిక్లేర్ చేసుకుని అక్కడికి వెళ్ళి పోటీ చేస్తున్నది మాత్రం కనిపిస్తోంది. సో ఇదైతే మనం గెలుస్తాం, ఈ సీటు మనదే అన్నది స్పష్టంగా కనిపించింది. బట్ కమింగ్ టు ఈసారి కొన్ని అంశాలని మనం చూడొచ్చు. ఎన్నికల టైంలో చాలా అంశాలు ప్రధానంగా చర్చనీయాంశంగా మారాయి. అమిత్ షా ఫేక్ వీడియో, రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశమే కానీ, మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు అంటూ చెప్తున్నటువంటి మాటలే కానీ, ఇవన్నీ రాజ్యాంగం మారుస్తారు, చాలా ప్రధానమైనటువంటి అంశం, దేశం మొత్తాన్ని కూడా కదిలించినటువంటి అంశం. ఇట్లాంటి వేవ్లో భారతీయ జనతా పార్టీ గెలుపు ధీమాను వ్యక్తం చేస్తోంది. కూటమి ఈసారి మా ధీమా మాకుందంటూ కూడా ఇండియా కూటమి చెప్తున్నటువంటి క్రమం. సో దీంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తున్నారు. భారత రాజ్యాంగాన్ని మార్చేటువంటి ఆలోచన మాకు లేదు, కొత్త పార్లమెంటును మేము గౌరవించుకున్నాం, పార్లమెంటుకు సాష్టాంగ నమస్కారం చేసి పార్లమెంట్లో అడుగుపెట్టాం, అట్లాంటి మేము ఎందుకు రాజ్యాంగాన్ని మారుస్తాం, గతంలో సవరించింది కాంగ్రెస్ పార్టీ, చాలా సందర్భాల్లో మాకు అట్లాంటి ఉద్దేశం లేదంటూ భారతీయ జనతా పార్టీ ఒక వరకు క్లెయిమ్ చేసుకున్నారు. అంటే వాళ్ళ ఏదైతే సోషల్ మీడియాలో వచ్చినటువంటి వీడియోస్ ఉన్నాయో దానికి వాళ్ళు రిప్లై ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేశారు. సో ఈ అంశాలు, ఈ ప్రభావం ఎంతవరకు ఈసారి ఉంటుందనుకోవాలా, అసలు జనాల్లోకి వెళ్ళిందనుకోవాలా? అది ఏమి వెళ్ళలేదండి. మనం చదువుకున్న వాళ్ళం మనమే అడ్డదిడ్డంగా మాట్లాడుకుంటాం. రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్నా, కొత్త రాజ్యాంగం తీసుకురావాలన్నా 2/3 మెజారిటీ కావాలా, ఒకే పార్టీకి రావాలా, ప్రతిపక్షాలు నిద్రపోతా ఉంటాయా? ఆ పని చేస్తే వీళ్ళు చెయ్యరు. వీళ్ళు చెప్పింది ఏమిటంటే అవసరమైతే సవరణలు చేసుకుంటారు. ఇంతకుముందు నెహ్రూ కూడా సవరణలు చేశారు, ఇందిరాగాంధీ నెహ్రూ కాదు సార్, ఇందిరాగాంధీ సవరణలు చేసి ఇందిరాగాంధీ. కాబట్టి సెక్షన్లు ఏవైతే కొన్ని ఉన్నాయో, కొన్ని చట్టాలు తీసుకురావాల్సి వచ్చినప్పుడు ఆ సవరణలు అవసరమైనప్పుడు చేసుకుంటారు. దానికి కూడా మెజారిటీ కావాలి, పూర్తి చేయడానికి లేదు అది కూడా. అందువల్ల ఏంటి, పూర్తి మెజారిటీ కోసం ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటే వాళ్ళకు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. ఆ లక్ష్యాలు నెరవేర్చుకోవాలంటే రాజ్యాంగంలోని కొన్ని సెక్షన్లను సవరించుకొని ఆ చట్టాలు తీసుకురావాలి. కాబట్టి అది మేము చేస్తాము అనే దాని మీద ఏమైపోతుంది, రాజ్యాంగమే మార్చేస్తారు, మొత్తం కాన్స్టిట్యూషనే చేంజ్ చేస్తారు అనేటువంటిది, దాన్ని పల్లవి ఎత్తుకొని ప్రతిపక్ష పార్టీలు బురద జల్లాయి. కామన్ మ్యాన్ కి అంటే ఎక్కువ శాతం మంది పోలింగ్ లో పాల్గొనే వాళ్ళు పేద వర్గాలు, బలహీన వర్గాలు పాల్గొంటారు. వాళ్ళకి రాజ్యాంగము ఏమిటి, దాంట్లో సవరణలు ఏంటి, రద్దు చేసింది ఏంటి, అసలు ఈ దేశంలో రాజ్యాంగాన్ని చేంజ్ చేసేటువంటి పరిస్థితులు మన ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో సాధ్యమవుతుందా? కొత్త రాజ్యాంగం రాపిస్తారా మళ్ళా, లేకపోతే ఆ రాజ్యాంగం రద్దు చేసి అంబేద్కర్ రాజ్యాంగం రద్దు చేసి మళ్ళా రాజ్యాంగం తయారు చేసి దీన్ని అమలు చేస్తామని అదేమన్నా ప్రాక్టికల్ గా సాధ్యమయ్యే పనే? సాధ్యమే కాదు, అది జరిగే పనే కాదు. ఏదో జనంలోకి వెళ్తుందని తీసుకొచ్చారు, ఎవరు దాన్ని నేనైతే భావిస్తున్నది ఎవరు విశ్వసించారు. ఒకవేళ అదే విశ్వసించి అలాంటి అంశాల మీద వ్యతిరేకత నరేంద్ర మోడీ మీద వ్యతిరేకత ఉంటే, నేను ముందే చెప్పాను కదా, విపరీతంగా జనాలు పోలింగ్ కేంద్రాలకు వచ్చి నేను వ్యతిరేక ఓటు వేసేవాళ్ళు. వేయలేదు కదా. మరి ఇప్పుడు మన యొక్క సౌత్ వదిలే, నార్త్ లో ఆ రియాక్షన్ ఎక్కువ ఉంటది కదా వాళ్ళ మీద, మనకంటే ఎక్కువ ఉంటది వాళ్ళకు. బయట బీజేపీ బలమైన రాష్ట్రాల్లో ఎక్కువ ఉంటది కదా వాళ్ళకు, తప్పు చేస్తున్నారు వీళ్ళు అని మరి ఎక్కడ ఎందుకు పర్సెంటేజ్ పెరగలేదు అన్ని చోట్ల? అంటే అది కాదు, అవన్నీ కాదు. ఏదో వచ్చాయి ఎలక్షన్ లో రకరకాల ఆరోపణలు చేశారు. అలాగే బీజేపీ కూడా అసంబద్ధ ఆరోపణలు వాళ్ళు కూడా చేశారు. తాళం వేసేస్తాడు రామాలు ఎక్కువ సాధ్యమవుతుంది తాళం వేయడం అంటానే అయిపోతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ రేపు అధికారం కోసం తాళాలు వేసేస్తారా రామాలయానికి? సాధ్యమవుతుందా? జరిగే పని కాదు. దేశం ఒప్పుకోదు కదా, రాజకీయాల కోసం సొంత నిర్ణయాలు తీసుకుంటే దేశం ఒప్పుకోదు కదా.
మరి ప్రజలంతా చూలా, లేకపోతే ప్రజలు మౌనంగా ఊరుగా చూస్తూ ఊరుకుంటారు ఏం చేసినా కూడా. అదేగా. ఇప్పుడు అధికారంలోకి వచ్చాము కదా అని ఇష్టం వచ్చినట్టు ఒక నియంతలాగా చర్యలు మేము మేము నియంతలాగా చట్టాలు తీసుకొస్తామంటే ప్రజలు ఊరుకుంటారు. రేపు తిరుగుబాటు వస్తుంది కదా. అంత సులభం కాదు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్న అంశాలలో వాళ్ళు ఏది వాళ్ళకినా అలా అలా ఒక అంశాన్ని ప్రస్తావిస్తే దానికి ఇంకా చిలవలు పొరవలు చేసి యాడ్ చేసి చెప్తారు. రాజకీయాలు అలా తయారయ్యాయి. మనం ఒక్కరిని తప్పట్టడం లేదు, అన్ని పార్టీలు అలాగే తయారయ్యాయి. బీజేపీ కూడా అలాగే తయారైంది. వాళ్ళు కూడా ఏదైనా నోరు దారి రాహుల్ గాంధీ ఒక మాట అంటే దాన్ని చిలవలు పొరవలు చేసి వాళ్ళు కూడా మాట్లాడారు. ఇదంతా ఎన్నికల స్టంట్. ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడమని చూద్దాం. మళ్ళీ అప్పుడు పార్లమెంట్ లో ప్రవేశపెట్టమండి ఇవన్నీ ప్రవేశపెడతారేమో. ఏం ప్రవేశపెట్టారు, గమ్మనందరూ సైలెంట్ ఉంటారు. ఎవరైనా గెలవని ఎవరైనా ఓడిపోయింది. లక్ష్మణ్ గారు, సౌత్ లో ఉన్న 130 స్థానాల్లో ఆధిక్యం ఎవరికి ఎక్కువ ఉండొచ్చు? ఒకవైపు ఇండియా కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది, 130 ఇండియా కూటమి ధీమా అంటూ. బట్ భారతీయ జనతా పార్టీ అక్కడ కోల్పోయేదాన్ని ఇక్కడ సెటిల్ చేసుకునే ప్రయత్నం చేస్తోందని చెప్పేసి ఇందాక మన చర్చలో వచ్చినటువంటి భాగమే. కొన్ని ఎక్కువే వస్తాయండి ఈసారి, ఎక్కువే వస్తాయి. ఇంత ముందు కంటే ఎక్కువే వస్తాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సీట్లు వచ్చినా ఆయన సమర్థించవచ్చు, సమర్థించకపోవచ్చు, న్యూట్రల్ గా ఉండొచ్చు. అది పరిగణలోకి తీసుకుంటే గనక మిగతా విషయాల్లో అలా కాదు కదా. తెలుగుదేశానికి వస్తే పొత్తులోనే ఉన్నారు. అలాగే కేంద్రంలో మళ్ళీ నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే బిజు పట్నాయక్ కూడా ఏం వ్యతిరేకించాడు. పోయి ఇండియా కూటమిలో చేస్తాడు, ఆయన చేరడు. అక్కడ గవర్నమెంట్ ఒకవేళ బీజేపీ వచ్చినా చేరడు, బీజేపీ రాకపోయినా చేరడు. ఆయన సౌమ్యుడు, ఆయన విధానాలు వేరు. ఆయన ఎప్పుడు కూడా కేంద్రంతో ఘర్షణ దిగిన సందర్భాలే లేవు ఆయన పరిపాలనలో. అందువలన మళ్ళీ జై బీజేపీ అనాల్సిందే ఎవరు వచ్చినా కూడా. ఇప్పుడు తమిళనాడు బోని కొట్టే అవకాశాలు ఉన్నాయి, కేరళలో బోని కొట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ కర్ణాటకలో కూడా తగ్గే అవకాశాలు ఏం కనపడడం లేదు. ఇంతకుముందు వచ్చాయి మళ్ళీ అన్ని. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ చెప్పిన వాగ్దానాలు చేయలేకపోయింది అనేటువంటి జనులకు వెళ్ళిపోయింది. మోడీ గారికి ఎందుకు ఎగుద్దు, కాంగ్రెస్ ని గెలిపించావు ఈసారి మోడీ గారు ఎందుకు. తెలంగాణలో కూడా అదే పరిస్థితి కదా. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వచ్చింది, బీఆర్ఎస్ వెనక్కి వెళ్ళిపోయింది. ఇవాళ 4 సీట్లు ఉండేది 8 సీట్ల వరకు వచ్చే అవకాశాలు మెరుగుపడ్డాయి బీజేపీకి. అందువల్ల కొంత మెరుగుపడినాయి, కొన్ని సీట్లు పెరిగేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి తప్ప తగ్గిపోయే అవకాశాలు అయితే ఏం కనపడలేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ శేషు సార్. మొత్తానికి దేశంలో 5వ విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 5వ విడతలో భాగంగా దేశంలోని 6 రాష్ట్రాలు అట్లాగే 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 49 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సో ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ 5 గంటలకు ముగిసింది. సో మొత్తానికి అంటే లోపలికి వెళ్ళడం మాత్రం ఆపేశారు. లోపలికి వెళ్ళిన వారు ఎవరైతే క్యూ లైన్లో ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ఏ టైం అయినా కానీ అర్ధరాత్రి అయినా కానీ ఓటేసే అవకాశం మాత్రం ఉంటుంది. సో మొత్తానికి అధికారులు ఓటేసే అవకాశం అందరికీ కల్పించారు. చాలామంది ఓటింగ్లో పాల్గొన్నారు. ఎప్పటిలాగానే పశ్చిమ బెంగాల్ ఈసారి గణనీయంగా ఓట్ పర్సంటేజ్ని నమోదు చేసుకుంది. సో మొత్తంగా చూసుకుంటే కనుక సాయంత్రం 5 గంటల వరకు అంటే ఇప్పటి వరకు 5 గంటల వరకు నమోదైనటువంటి పోలింగ్ పర్సంటేజ్ చూస్తే గనక 56.68% పోలింగ్ పర్సంటేజ్ నమోదైనట్లు ఇప్పటికే ఈసీ వెల్లడించింది. అయితే 5 దశలో ఉత్తరప్రదేశ్లో 14, మహారాష్ట్రలో 13, బెంగాల్లోని 7 లోక్సభ స్థానాలు, బీహార్లో 5, ఒడిశాలో 5, జార్ఖండ్లో 3, జమ్మూ కాశ్మీర్ అండ్ లద్దాఖ్లో ఒక్కొక్క లోక్సభ స్థానానికి ఎన్నికలు జరిగాయి. మొత్తానికి 695 మంది అభ్యర్థులు ఈ 5 దశ పోలింగ్ జరుగుతున్నటువంటి దాంట్లో అభ్యర్థులుగా ఉన్నారు బరిలో. దాంట్లో 613 మంది పురుషులు, 82 మంది మహిళలు ఈసారి లోక్సభ అభ్యర్థులుగా బరిలోకి దిగారు. సో ఒక పోటాపోటీ వాతావరణం మాత్రం కనిపిస్తోంది. మొత్తానికి 5వ దశ ఎన్నికలు పోలింగ్ ముగిసిపోయింది. ఇక 6వ దశకు 7వ దశకు భారతదేశం సిద్ధం కాబోతోంది.